హాయ్, అందరికీ నా నమస్కారం. నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. రిలేషన్ కోసం, బంధువులు, కుటుంబం, పరివారం కోసం నేను చాలా హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే చాలామంది నటించే వాళ్ళు మనుషులు చాలామంది ఉంటారు. నా కళ్ళతోటి చూస్తాను. నా కుటుంబం, నా పరివారంలో నేను చాలా చాలా చూసాను. ఎందుకంటే ఒక ఫంక్షన్ జరిగినా ఏం జరిగినా వాళ్ళు ఎట్లా హెయిర్ పెట్టుకొని ఎలా తయారైనా అబ్బబ్బబ్బో ఎంత మంచిగా వేసుకున్నావో, ఎంత బాగున్నావో అంటారు. ఇంకా బట్టలు ఉంటాయి కదా, ఆ బట్టలు వాళ్ళు డబ్బలు కదా, ఈ రెట్టలు అసలు ఉండదు. కనిపించడానికి ఏముండవు, అన్నీ కనిపించాలి. అది సంస్కారం. కుటుంబం, పరివారం ఉంటారు కదా, మంచి మర్యాద, గొప్పతనం, వ్యాలు అందరికీ చూపించాలి. ఇది సంస్కారం. ఇంకా వంట చేయడం, ఎవరో వచ్చి వంట చేసినప్పుడు నేను చేశాను అని వేరొళ్ళ ముందల నటించడం, అదైతే చాలా గొప్ప సంస్కారం. ఒకసారి మా ఇంట్లో ఇలాగే జరిగింది. నేను వంట చేశాను, ఇద్దరు ఉంటారు మా ఇంట్లో, హాయిగా పండుకున్నారు. నేను రొట్టెలు చేశాను, బజ్జీలు చేశాను, మటన్ కూర చేశాను, అన్నం చేశాను. వాళ్ళు హాయిగా పండుకున్నారు. నేను అన్నీ చేసిన తర్వాత రొట్టెలు చేస్తున్నాను. నేను మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ వచ్చింది. మా పేరు అయితే చెప్పాను కానీ చెప్పే టైం వస్తుంది. అప్పుడు హడాహోడిలా మా అత్తమ్మ అన్నం పెట్ట తినడానికి పెట్టని చెప్తే ఇంకా 3-4 రొట్టెలు నాకు చేసేది మిగిలి ఉండే, చేస్తున్నాను, చేసి పెట్టాలని అనుకున్నాను. నిద్రలో హడాహడిలో వచ్చి ఏదో ఆయమనే సొంతంగా చేసినట్టుగా మా వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళ ఇంట్లో బయట నుంచి వస్తున్నారు. హడాహడిలా లేట్లా ముఖం కడుకుంది. హడాహడిలో పోయి నేను చేసిన వంట మటను, చికెన్ బిర్యానీ, రొట్టెలు అందరికీ పెడుతుంది. ఎంత నటన చూడు. ఈ జీవితంలో ఇలాంటి మనసులు కూడా ఉంటాయని నేను చాలా చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. నేను చేసిన వంటకు తీయగా పుల్లగా చెప్తున్నారు. ఆహాహా, ఎంత రుచి, ఎంత మధురమైన రుచి, మీ చేతి వంట ఎంత బాగుంది, ఎంతగా మంచిగా ఉంది, అమృతం ఉంది అని చెప్పడం. ఇట్లా నేను చేశాను అని ఒకసారి నేను ఇప్పుడు లేచి చేశాను అని పెడుతున్నానని చెప్పొచ్చు కదా. నేను మాత్రం అన్నమే మీకు వేస్తున్నాను. పొద్దునుంచి కష్టపడి నేను చేసింది నేను. కానీ అంత పొగుడుతున్నా కూడా ఇంకా ఆయమ్మ స్వయంగా ఒప్పుకుంటుంది. ఏమని? నేనే చేశాను, నేనే చేశాను. అంతమందిలా నేను పోయి ఇవన్నీ నేను చేశాను అంటే పరువు ఉంటుందా? కొంచెమైన సిగ్గు, లజ్జ ఉంటుందా? ఇలాంటి మనుషులు కూడా చాలా ఉంటారు. ఇంకా మనకు ఎలాంటి బాధలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎవరికి కోరుకుంటాం? ఫ్యామిలీ, కుటుంబం ఉన్నారని ధైర్యంగా కోరుకుంటాం. కానీ ఈ తొక్కల రిలేషన్ మనకు చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకంటే మనం ఏదేదో అనుకొని పోతాం. ఏమైనా ఫంక్షన్ చేసినప్పుడు మా కుటుంబం ఇంత గొప్పది, మా కుటుంబం కలిసి ఉంటుంది, మనం కలిసి బాగుంటాం, ఒకరికొకరు చెప్పుకోవడానికి నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను. నా కుటుంబం చాలా గొప్పది, చాలా మంచిది, అందరు జాబులు, చాలా మంచి వాళ్ళు అని అనుకుంటాను నేను. కానీ నా పిచ్చి అది.
ఎవరికి గుడ్డిగా ఇట్లా నమ్మకూడదు. నేను అనుకుంటున్నాను ఇప్పుడు, నేను ఒక అనాథాన్ని, నాకు అత్తమ్మ ఒకటే ఉంది. నేను పుట్టినప్పటి నుంచి అనాథాన్ని, నాకు ఎవరు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను చాలాసారి పెద్ద పెద్ద పీకున మన వాళ్ళు ఉన్నారంట, ఎవరికి ఎక్కడ ఏం జరిగినా ఊరుకుంటూ వస్తారు. నాకు తప్ప ఏ దేశంలో ఉన్నా ఎవరికి చిన్న దెబ్బ తగిలినా, ఎవరికి చిన్న ప్రాబ్లం వచ్చినా అన్నీ ఎడిచిపెట్టి వచ్చేస్తారు. కానీ ఒకప్పుడు, ఇప్పుడు కూడా నేను ఏం చెప్పను, ఒక్క రూపాయి కూడా కుటుంబం పరివారమైన మాటే లేదు అసలు. ఎందుకంటే రాక్షసులు, కుటుంబం పరివారం రాక్షసులు. కొంచెం మంచిగా ఉన్న ఓర్వరు, కొంచెం చెడ్డగా ఉన్న ఓర్వరు. కొంచెం మంచిగా ఉంటే ఆహా ఏమి రుచి అని చెప్తారు కదా, ఆహా ఏమి రుచి అనే పాట ఉంది కదా ఒకటి. ఇట్లా మాటల్లో మంచిగా ఇది చేసుకొని అంతా లూచుకొని దూచుకొని తినేవాళ్ళు ఉంటారు. కొంచెం బాధలు కష్టాలు ఉంటే చీటికి మాటికి ఒకరి మీద ఒకరి మాటలో ఇట్లా చెప్తారు కదా, ఆవు మీద. నేను కొంతమంది చాలామంది విన్నాను ఇట్లా, ఒకరి మీద ఒకరి ఇట్లా మాటలు చెప్పడం. పాపము జన్మ జన్మకి వదలదు అసలు. ఇలాంటి మాటలు చెప్పడం మర్చిపోండి. ఎందుకంటే నా కళ్ళలో నీళ్ళు వస్తే భగవంతుడు మీ కళ్ళలో 1000 రెట్టింపు కన్నీళ్ళు కాదు, అసలు భరించలేనంత కన్నీళ్ళు రక్తంతో నీరు కారుతారు మీది. నా శాపం తప్పకుండా తగులుతుంది మీకు. ఎందుకంటే మీ సొమ్ము ఏం తినలేదు నేను, మీరేం నాకు పెట్టలేరు, మీ దగ్గరేం అడుక్కొని తింటలేను నేను. ఒక 1000 రూపాయలు ఇచ్చినా 100 రూపాయలు ఇచ్చినా మీరు చెప్పే స్థాయిలో ఉన్నారు, భికారిలో మీరు. ఏ జాబ్ ఉన్నా ఎవరున్నా అహంకారం, పొగురుపోతులు మీరు. ఇంత కొంచెమైనా జాలి దయ కరుణ ఏమి లేని వ్యక్తి మీరు. మీ దగ్గర జాలి దయ కరుణ అసలు మనస్తత్వం ఉంటే ఇలాంటి వ్యక్తి అసలు ఎలా కనిపిస్తారు తెలుసా? మహారాజులాగా ఉంటారు 10 మందిలా. కానీ ఆ గుణమే లేనప్పుడు ఆ భగవంతుడు మీరు ఎంత చేసినా సర్వనాశనమే చేస్తారు. నేను నిన్న ఫంక్షన్కి పోయాను. అక్కడ నేను బర్త్డే వాళ్ళ బాబుదని నాకు తెలియదు. మా యారలు ఏం చెప్పిందంటే, నువ్వు జడ ఇట్లా అందంగా తయారవుతావు, ఇలా తయారవుతావు అంటే నేను నార్మల్గానే పోయాను. అందరికీ పలకరించాను. అంటే కేక్ కట్ అయింది, అన్నీ అయిపోయింది. అన్ని రకాలుగా ఇంకా చెప్పాలో చెప్పకూడదు అని అనిపిస్తుంది. కానీ ఒక ఆయనకు చాలా అహంకారం, భగవంతుడు చూపిస్తున్నాడు కూడా ఇంకా అహంకారానికి. ఇంకా రూబా పోలేదు, భగవంతుడు ఎంతవరకు తీసుకుపోతాడో. ఇంత అహంకారం, ఇంత రుబాపు, భూమి మీద కాలు పెడితే భూమి కూడా అయిపోతుందేమో, భారంగా అనిపిస్తుంది. ఎంత సంపాదించినా, ఎంత డబ్బు ఉన్నా ఈ భూమిపైన, భూమికి ఎంత ఓపిక ఉందో మన మనసులో దగ్గర కూడా అంతే ఓపిక ఉండాలి. కొంచెం డబ్బు ఉంటే గాలిలో ఎగరకండి, ఆపండి, కొంచెం ఆపుకోండి. ఓహోహో బొమ్మలాగా ఇది చేయకండి. సంస్కారం అనేది బట్టలు మార్చుకోవచ్చు, అన్నీ మార్చుకోవచ్చు, కానీ మన ఉంటాయి కదా తెలివి అయినా ఏమైనా అహంకారంతో రుబాబుతో జీవితానికి నాశనం చేయకండి. మీరే నాశనం అవుతారు. ఎందుకంటే కళ్ళ ముందర అన్నీ చూస్తాం. మీ కిందనే రేలు వస్తుంది, మీకే తెలియదు. కానీ వేరేలు రేలు గురించి మాట్లాడకండి.
మీ గురించి మీకే తెలియనప్పుడు వేరొకరి గురించి చెడ్డగా మాట్లాడకండి. మీరు మంచిగా చెయ్యకపోతే చెడు మాత్రం చెయ్యకండి. మీకు సంతోషం పెట్టడం మనసు లేకపోతే మౌనంగా ఉండండి, అవసరం లేదు. కానీ కావాలని చిచ్చు పెట్టకండి. చిచ్చు ఒక్కసారి పెట్టినా ఆ ముళ్ళు కాదు, ఒక విషంలాగా మారిపోతారు. ఒక్క ముళ్ళు కూర్చినా అదే ఉంటాయి కదా ఆ ఏరియా మొత్తం, ఆ ఏరియా అంత విషం అయిపోతుంది. ఆ విషం ఎవరికి కాదు, ఎవరు మాట్లాడతారో వాళ్ళ శరీరం అంతా, వాళ్ళ బాడీ అంతా నరకం అందిస్తారు, రోగాలతో పాడవుతారు. ఎవరి గురించి ఏం మాట్లాడకండి. మీ గురించి మీరు కరెక్ట్ ఉన్నారా? మీ గురించి ఆలోచించండి. మేము పీకుల మనగాళ్ళు, మేము బొచ్చుగాళ్ళు, మేము బోడుగాళ్ళు అంటే బోర్డు రాసుకోండి, మేము బోడుగాళ్ళు బొచ్చుగాడని. కానీ వేరొళ్ళకి అహంకారం చూపించకండి. అక్కడ తినడానికి కూడా గతి ఉండదు, కానీ వేరొళ్ళకు పోజులు కొడతారు. ఇలాంటి కుటుంబం, పరివారం, ఫ్యామిలీ ఎవరికి పనికిరాదు. మీకు దండం. ఎందుకంటే ఎంత మంచి అనుకున్నా ఇలాంటి మనుషులకు ఎవరు సెట్ అవుతారు తెలుసా? చాలా అహంకారం, వాళ్ళకు అహంకారం ఉన్న వాళ్ళు మనుషులు మాత్రమే దోస్తులు ఉంటారు. మంచిగా ఉన్న వాళ్ళకు మంచి మిత్రులు మాత్రమే దోస్తానం అవుతారు. రుబాబు ఉన్న వాళ్ళకు రుబాబులు ఉన్న మాత్రమే కన్నట్టుంటారు. చెడు చేసిన వాళ్ళకు చెడు వాళ్ళు మాత్రమే దోస్తానం చేస్తారు. ఒక్కసారి ఏమంటారు, నరకం ఇట్లా వేరే వాళ్ళకి బాధ పెడతారు కదా, అలాంటి మనసులు అలాంటి వాళ్ళకి దోస్తానం అవుతారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా చేసుకోవాలో అలాగే సెట్ చేస్తుంది. కానీ నేను చాలామందికి చూస్తున్నాను, ఒక్క మనసులు అహంకారం, ఓహో అందగత్తి, నేను బొమ్మని, నేను తీరు మార్కని అని ఉంటారు, చెప్తారు. వాళ్ళకు ఇలాంటి మనుషులు దొరుకుతారు. ఇది నిజం, ఇది సత్యం. కానీ పాపం పుణ్యం ఖచ్చితంగా వెంటనే ఉంటుంది. ఇప్పుడే కాదు, జన్మకి ఎంత జన్మ తీసుకున్నా